టిఎఫ్సి స్పిరిచువల్ ప్రేక్షకులకు స్వాగతం. ఈ వారం రాశిఫలాలు పరిశీలిద్దాం. ఓం వసుదేవసుతం దేవం కంసచాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. ముందుగా మనకి ఈ వారంలో ఎక్కడ ఏ గ్రహాలు ఏ రాశుల్లో ఉన్నాయో చూద్దాం. ముందుగా మనకి మిథునములో గురుగ్రహం ఉంది. ఆ శుక్రుడు బుధుడు వక్రించి వాళ్ళిద్దరూ కర్కాటకంలో ఉన్నారు. రవికేతువులు ఇద్దరు సింహరాశిలో ఉన్నారు. ఆ తర్వాత రాహువు మనకి బ్రహ్మాండంగా కుంభరాశిలో ఉన్నాడు. శని మనకి మీనరాశిలో ఉన్నాడు. కాబట్టి కుజుడు కన్యారాశిలో ఉన్నాడు. ఈ విధంగా ఉన్నటువంటి ఈ యొక్క గ్రహస్థితులు 12 రాశుల పైన ఒక్కొక్క రాశికి విడివిడిగా ఎలా రాశి ఫలితాలు ఇస్తాడో చూద్దాం. మకర రాశి వాళ్ళందరూ కూడా భార్యాభర్తల మధ్య ఫైటింగ్ ఎక్కువైపోతున్నాయి. కోర్టుల్లో కేసులు వేసుకున్నారు. లాయర్లు ఫీజులు దొబ్బేశారు, కానీ ఇంకా కేసులు ఎక్కడ చేసిన గొంగళే అక్కడే ఉన్నట్టుగా ఉన్నాయి. ఏం చేయాలో మీకు అర్థం కావట్లేదు. కాబట్టి ఈ యొక్క రాశి వారంతా కూడా మనకి ఈ మకర రాశి వాళ్ళు అన్నదానాలు బాగా చేయాలి. ఆదాయాలు బాగా పెరిగినాయి. ఆ తర్వాత ఏం చేస్తున్నారు, మీకు ఖర్చులు బంధువులతో విందు వినోద కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. అష్టమ కేతువు అష్టమ రవి, ప్రభుత్వాల నుంచి నోటీసులు వస్తాయి. మీకు ప్రభుత్వం నుంచి ఎలాగైనా చికాకు ఉంటుంది. అయితే మీకు ఈ భార్యాభర్తల మధ్య గొడవల్లాగే మీకు ఇప్పుడు లివింగ్ ఇన్ రిలేషన్స్ కూడా వచ్చేసినాయి. వాటి గురించి కూడా మనం చెప్పుకోవాలి. వాటిల్లో వాళ్ళు మిమ్మల్ని పగబట్టేసి మీకు వాళ్ళకి కొన్ని డిస్కషన్స్ జరగడం వల్ల దూరమైనటువంటి మీ ప్రియురాలి కోసం మీరందరూ కూడా డిప్రెషన్కి వెళ్ళిపోతారు, బాటిల్స్ పట్టుకుంటారు. ఆ తర్వాత ఈ యొక్క మకర రాశి వారందరూ కూడా ఈ ప్రియురాలు ఎలా వస్తుందని వశీకరణ పూజలని, లేకపోతే ఈ యొక్క మరుగుమందని, మరి ఏమన్నా చేస్తారా అంటే అలాంటి మహానుభావులనే కామాఖ్య గుడి నుంచి గెంటేశారు బయటకు. చూసుకోండి, మీ పరిస్థితి కూడా అంతే. షార్ట్ కట్స్లో వెళ్ళాలని ప్రయత్నిస్తారు. ఈ యొక్క మకర రాశి వాళ్ళు ప్రయత్నించకండి. ఆల్రెడీ ఏలినట్స్ని దడేలు మిమ్మల్ని బాధేసింది. పెద్ద 10,000 కోట్లకు సంపాదించినటువంటి మీరంతా కూడా ఇప్పుడు కొత్తగా సైట్లు దొరకట్లేదు. సైట్లు దొరికితే కట్టడానికి ఓపిక లేదు. అనేక రకమైనటువంటి సమస్యల్లో ఇరుక్కుపోయారు. అందువలన ఇప్పుడు కూడా మళ్ళీ ఏ మేకలనో కోళ్ళనో కుక్కలనో మీకు ఎవరో చెప్పారని కోస్తే కనుక ఇంకా పాతాళానికి వెళ్ళిపోతారు. అందువలన నూతన దేవాలయాలు కట్టండి. శాకాహార పద్ధతుల్లో పూజలు చేయించండి. పరిహారాల దగ్గరికి వచ్చేసరికి కేతు పరిష్కారం చేసుకోకపోతే చాలా ప్రమాదం. మీకు డిప్రెషన్కి వెళ్ళిపోతారు. అందువలన కేతు జపం చేసుకోండి. కేతు స్తోత్రాలు చదవండి. కేతు కిలోం పావు ఉలవల్ని ఆవుపేడ రంగు ఉన్నటువంటి వస్త్రాలను కానీ అన్ని రంగులు ఉన్నటువంటి వస్తువుల నుంచి పేద బ్రాహ్మణులకి సోమవారం నాడు ఉదయం 7 గంటలకి దానం చేసుకోండి. అలాగే ధూమావతి అమ్మవారి హోమాన్ని మీ ఇళ్లలో జరిపించుకోవడం ద్వారా అద్భుతంగా మారిపోతారు. శుభమస్తు.